ప్రోరేటా జనాభా లోక్సభ సీట్ల పెంపుపై క్లారిటీ ఇవ్వని కేంద్రం. ప్రోరేటా ప్రకారం తెలంగాణలో పెరిగే సీట్లు 8 నుంచి 9. 2011 సెషన్స్ ప్రకారం 7 నుంచి 8, తేడా 1 నుంచి 2 సీట్లు. ఇప్పుడున్న సీట్లను 50% పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తుంది. అందులో ఏ రాష్ట్రానికి ఎంత అన్న విషయంలో గందరగోళం. హడావుడి డీలిమిటేషన్కు నో అంటున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు వ్యతిరేకిస్తున్న సౌత్ రాష్ట్రాల సీఎంలు నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు. వాళ్ళకు అనుకూలంగా, ఎవరికి, బీజేపీకి అనుకూలంగా మలుచుకుంటుంది ఈ డీలిమిటేషన్. ఎట్లా చేయాలి, ఏంది? 2011 ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2011 దగ్గర 25 సంవత్సరాల కింద. ఏది 25 16 సంవత్సరాల కింద, 10 సంవత్సరాలకు ఒకసారి చేయాలి. 2011 లెక్కల ప్రకారం ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత 2021లో చేయలేదు, ఎప్పుడు చేయలేదు. మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు జనగణన చేసిన తర్వాత చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు ఈనే పరిస్థితులనేమో వీళ్ళు లేరు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఓకే, డీలిమిటేషన్తో ముడిపెడుతున్నారు మహిళా రిజర్వేషన్. ఎందుకంటే ఇప్పుడు ఇది అయిపోయినాకనే, ఏది డీలిమిటేషన్ అయినాకనే మహిళా బిల్లు. సరే, ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, మహిళా బిల్లులు సరే ఓకే చేయండి ఫస్ట్ అంటే, లేదు లేదు లేదు, డీలిమిటేషన్ అయిపోయిన తర్వాతనే మహిళా రిజర్వేషన్ పెడతామని చెప్పేసి కేంద్రం చెప్తుంది. దానికి దీనికి ముడిపెట్టేది ఎందుకు? ఇప్పుడు చేయర్రి, డీలిమిటేషన్ అయినాక మళ్ళీ పెరిగితే మళ్ళీ పెంచుర్రి అని అంటే ఇంటలేరు. డీలిమిటేషన్ అయిన తర్వాతనే అంటారు. అసలు డీలిమిటేషనే ఇప్పుడు చేయొద్దు. జనాభా లెక్కలు అయిపోయిన తర్వాత ప్రజెంట్ ఉన్న లెక్కల ప్రకారం చేసి డీలిమిటేషన్ చేస్తే కరెక్ట్ లెక్కలు తేలుతాయి. అందాదగా ఇక బర్రెలు చెరలదోలి కొమ్ముల చూసి బేరం అన్నట్టున్నది ఇలా లెక్క. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఉన్న వాటిలో ఇప్పుడు మనకు 17 ఉన్నాయి, అందులో సగం 50% ఎక్స్ట్రా అంటే ఒక 7, 8 ఇస్తారు. ఆ 8తోనే సరిపెట్టుకోవాలి. జనాభా ఎంత ఉన్నారు, జనాభా ఎంత పెరిగింది అంటే మన హైదరాబాద్లో జనాభా ఎక్కువ ఉన్నది తెలంగాణలో. ఎందుకంటే ప్రతి రాష్ట్రం నుంచి ఇక్కడ బతకడానికి వలస వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ వలస వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఇట్లా ఓటక్కు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ లెక్కను చూస్తే మనకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయకుండా ఏదో గుడ్డిగా చేస్తాం. ఇప్పుడు నార్త్లో చేస్తున్నాం కదా, నార్త్లో ఇప్పుడు వాళ్ళకు ఉన్నారు. వాళ్ళకి ఎట్లా ఉన్నారంటే, నార్త్లో ఆల్రెడీ ఉన్న సీట్లు ఎక్కువ సీట్లు ఉన్నాయి, 50% చేస్తాము అని అంటారు. ఎన్ని 80 సీట్లు ఉంటే 80 సీట్లకు 50% అంటే 40 సీట్లు పెరుగుతాయి. వాళ్ళకు 120 సీట్లు అయితే ఏడా యూపీలో తీసుకుంటే. ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం తీసుకున్నా సరే, అదే లెక్క ప్రకారం తీసుకున్నా మనకు ఎన్ని రావాలి? అక్కడ 20 కోట్ల జనాభా ఉన్నారు. 20 కోట్ల జనాభాకు 120, మన దగ్గర 4 కోట్లు దాటిరు. అందులో కనీసం ఎన్ని రావాలి? పావంతన్న రావాలి కదా. లేదు, పావంత అంటే ఇప్పుడు వాళ్ళు 20, మనం సరే ఎగ్జాంపుల్ అనుకుందాం, వాళ్ళు 20 కోట్ల జనాభా, వాళ్ళు అందులో సగంలో సగం ఉన్నాం. సరే, 120లో సగంలో సగం అంటే 30 సీట్లైనా రావాలి. ఎన్ని వస్తున్నాయి? మా అంటే ఒక 20-25 అట్లా ఇస్తున్నారు. జనాభా లెక్కన ప్రకారం పోతే మనకి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి, ఎక్కువ సీట్లు రావాలి. ఆ రకంగా కొట్లాడాలి. ఇప్పుడు ఈ గుడ్డికి ఇచ్చుకుంటూ పోయినా కానీ ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ అయిపోతుంది, తక్కువ అయిపోతుంది. వాళ్ళకి 20 కోట్ల జనాభా ఉన్నారని చెప్పేసి 120 ఎంపీ సీట్లు అంటే, సరే వాళ్ళు 20 కోట్లు ఉన్నారు, ఆ లెక్క ప్రకారం తీసుకున్నా మనకి ఎక్కువ రావాలి కదా సీట్లు. జనాభా ఇప్పుడు లెక్క ప్రకారం రాష్ట్రాన్ని అడుగురు, రాష్ట్ర జనాభా ఎంత ఉన్నది, మన జనగణన చేసిరు కదా, ఆ ప్రకారం ఎంత ఉన్నారు రాష్ట్రాన్ని అడిగి, రాష్ట్రం ప్రకారం ఏ రాష్ట్రాలు ఎంత జనాభా ఉంది ఆ జనాభాను బట్టి కేటాయిస్తే బాగుంటుంది. ఆల్ పార్టీ మీటింగ్ లేదు, ఏదీ లేదు, డైరెక్ట్ ఒంటెద్దు పోకడ. అఖిలపక్ష సమావేశాలు లేవు, ఏకపక్ష సమావేశం, ఏకపక్ష నిర్ణయం. ఇది కాదు కదా, ఇట్లా చేయకూడదు. మరి వీళ్ళు ఏమంటారు, ప్రతిపక్షాలు ఏమంటారు, మహిళలకు రిజర్వేషన్ ఈ ఫస్ట్ అయితే అదైతే ఈ డీలిమిటేషన్ తర్వాత అంటే లేదు, డీలిమిటేషన్ అయిన తర్వాతనే మహిళలకు ఇస్తామంటారు. మహిళా రిజర్వేషన్కు అందరూ ప్రతిపక్షాలు మొత్తం మద్దతు పలుకుతున్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది, డీలిమిటేషన్కు ముడిపెడుతుంది. ఇది అయినాకనే అది దానికి ఎందుకు ముడిపెడుతున్నారంటే, అది ఫస్ట్ కంప్లీట్ చేసేసి వీళ్ళు లబ్ధి పొందాలి. ఎవరు? ఇప్పుడున్న బీజేపీ లబ్ధి పొందాలి. ఎంత స్వార్థం అంటే అంత స్వార్థం. ప్రతిపక్ష పార్టీలను అణిచివేసే కుట్ర. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని అడ్డుకుంటాం, పార్లమెంట్లో ఐక్యంగా పోరాడతాం,
ఖర్గే నివాసంలో విపక్ష కూటమి నేతల సమావేశం. నేడు పార్లమెంటు ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లు. చూడాలి ఏంది జరుగుతున్నది ఏంది అనేది చూడాలి. అయితే డీలిమిటేషన్ కాకుండా మహిళా బిల్లు ఎలా? దక్షిణాదికి ఎలాంటి నష్టం జరగదు. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తున్నది. రాజకీయాల కోసం వివాదాలు తగదు. మహిళా బిల్లు అమలవ్వకూడదనే కాంగ్రెస్ భవన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఈ రామచంద్రరావుకు నిజంగా వీళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు, మేము మహిళా బిల్లుకు మేము మద్దతు పలుకుతున్నాం, మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్ కుండబద్దలు కొట్టి చెప్తున్నది. చెప్తున్నాక కూడా కాంగ్రెస్ వ్యతిరేకమని ఈయన మాట్లాడతారు. ఈయన వచ్చిన కానించే బీజేపీ చాలా ఇట్లా పువ్వు పరిమళిస్తున్నది, వికసించిపోతున్నది ఆ పువ్వు. ఈయన వచ్చిన కాడి నుంచి క్లియర్గా చెప్తున్నది, మహిళా రిజర్వేషన్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నది, మేము దానికి కట్టుబడి ఉన్నాము, చేయాల్సిందే, దానికి డీలిమిటేషన్కు ముడిపెట్టొద్దు అని చెప్తున్నది. ఇక్కడనేమో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడుతుందుకు చేతనైతే లేదు. ఎంతసేపటికి విమర్శలు చేసేందుకే మీకు సమయం దొరుకుతున్నది. కానీ మరి డీలిమిటేషన్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది. తెలంగాణలో ఉన్నాము, 8 సీట్లు తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే 8 సీట్లు వచ్చినాయి. ఆ 8 సీట్లు మరి ఎందుకు ఇచ్చిర్రు, మనం కొట్లాడాలి కదా అని చెప్పేసి ఆ సోయి లేదు. ఎంతసేపటికి బురద జల్లాలి ఈ రామచంద్రరావు. దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే ఊరుకో, మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం. దక్షిణాది రాష్ట్రాల సీట్ల శాతం 24%గానే కొనసాగాలి. మార్చే ప్రయత్నం చేస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదు. భారత రాష్ట్ర సమితి ప్రకటన. ఈరోజు బిల్లు పెడుతున్నారు కదా, అంటే దొంగలు పడ్డ 6 నెలలకు కుక్క మురిగినట్టు ఈయన మాట్లాడుతున్నాడు. ఏంది, సౌత్కు అన్యాయం చేస్తే ఉద్యమమే. డీలిమిటేషన్ పై మా వైఖరిలో మార్పు లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. మరి అదేదో మరి వాళ్ళు మొన్నటి నుంచి గొడవ జరుగుతున్నప్పుడు నోరు తెరవచ్చుగా రామారావు. ఈ రామారావు తెరవడు. ఈ లాస్ట్కి అంతా అయిపోయినాక వాళ్ళు ఓకే చేసే ముందల మేము కూడా వ్యతిరేకించినాం నిర్ణయాన్ని అని చెప్పుకోవడం కోసం ఇప్పుడు వచ్చిండు అన్నట్టు బయట. ఇది